మనందరికీ ఇష్టమైన మూవీస్‌లో 'ఇంటర్‌స్టెల్లార్' కానీ, 'ఓపెన్ హైమర్' కానీ, 'డంకిర్క్' కానీ, 'టెనెట్' కానీ కంపల్సరీగా ఉంటాయి. అయితే ఈ మూవీస్‌ని చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి పీక్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి స్టోరీ, డైరెక్షన్ కారణమైతే వాటిని ఏ కెమెరాస్‌తో షూట్ చేస్తున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా మూవీస్‌కి, ఈ మూవీస్‌కి చాలా డిఫరెన్స్ ఉండడానికి కారణం ఐమాక్స్. ఐమాక్స్ అంటే ఇమేజ్ మాక్సిమం. సో ఈరోజు మన వీడియోలో ఐమాక్స్ యొక్క టెక్నాలజీ గురించి, ఐమాక్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఐమాక్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ వీడియోలో ఐమాక్స్ యొక్క ఫిల్మ్ ఫార్మాట్స్ మరియు కెమెరాస్ గురించి, అలానే ఐమాక్స్ థియేటర్స్లో వాడే ప్రొజెక్టర్స్ మరియు స్క్రీన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఐమాక్స్ ఫిల్మ్ ఫార్మాట్స్ మరియు కెమెరాస్ గురించి తెలుసుకుందాం. మిగతా కెమెరాస్లో ఒక 35mm, ఇది ఒక 35mm ఫిల్మ్ ఫార్మాట్ అనమాట. దీన్ని వర్టికల్గా కెమెరాస్లో షూట్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ ఐమాక్స్ 70mm ఫిల్మ్ ఫార్మాట్లో 70mm విడ్త్ ఉన్న ఒక ఫిల్మ్ను హారిజాంటల్గా రన్ చేసి షూటింగ్ జరపడానికి ట్రై చేస్తారు. అంటే ఈ 35mm ఉన్న ఫిల్మ్ కన్నా 8 to 10 times ఎక్కువ సర్ఫేస్ ఏరియా దొరుకుతుంది. ఐమాక్స్లో వాడే 70mm ఫిల్మ్ ఫార్మాట్ని 15x70mm ఫిల్మ్ ఫార్మాట్ అని కూడా అంటారు. ఈ 15x70లో ఉన్న 15 ప్రిఫరేషన్స్ అని అర్థం. ఈ ప్రిఫరేషన్స్ అంటే ఈ ఫిల్మ్లో ఉన్న ఈ హోల్స్ ఉన్నాయి చూడండి, ఈ స్ప్రాకెట్ హోల్స్. ఈ ప్రిఫరేషన్స్ని స్ప్రాకెట్ హోల్స్ అని, పర్వ్స్ అని కూడా అంటారు. వీటి వల్ల ఎప్పుడైతే ఈ ఫిల్మ్ అనేది హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ మూవ్ అవుతుందో కెమెరాలో, ప్రిసైజ్ మూవ్మెంట్ కోసం, ఫ్రేమ్ బై ఫ్రేమ్ యాక్యురేట్గా పొజిషనింగ్ కోసం వాడతారు. అలానే ఐమాక్స్లో 15x70mm ఫార్మాట్ ఉండడం వల్ల మిగతా 35mm ఫిల్మ్ ఫార్మాట్స్ కన్నా ఎక్కువ సర్ఫేస్ ఏరియా దొరుకుతుంది. ఒక ఫిల్మ్లో ఎంత ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే అంత రెజల్యూషన్ని క్యాప్చర్ చేస్తుందని అర్థం. అంటే ఐమాక్స్ కెమెరాస్లో ఏకంగా 15x70mm ఫార్మాట్ వల్ల 12K నుంచి 18K రెజల్యూషన్ దాకా క్యాప్చర్ చేస్తుంది అనమాట. అందుకే మనం చూస్తూ ఉంటే అట్టే అతుక్కపోతాం స్క్రీన్కి. అయితే మిగతా 35mm ఫిల్మ్ ఫార్మాట్స్లో 2K నుంచి 4K దాకా వస్తాయి మహా అంటే. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో ఐమాక్స్ కెమెరాస్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా హెవీగా ఉంటాయి. షూట్ చేసేటప్పుడు బీభత్సమైన నాయిస్, అలానే ఒక కెమెరా అరౌండ్ $500,000 ఖర్చు అవుతుందంట. అందుకనే ఫిల్మ్ మేకర్స్ దీన్ని డైరెక్ట్గా కొనరు. దీన్ని వారానికి $16,000 దాకా రెంట్ ఇచ్చి తీసుకొని షూటింగ్ చేస్తారన్నమాట. మనం మామూలుగా మూవీ పోస్టర్స్ చూస్తున్నప్పుడు షార్ట్ విత్ ఐమాక్స్ అని, అలాగే ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ అనేసి చూస్తూ ఉంటాం. అయితే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. షార్ట్ విత్ ఐమాక్స్ అంటే ఒక సినిమాని మొత్తం ఐమాక్స్ ట్రెడిషనల్ 70mm కెమెరాతో షూట్ చేయడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన ఓపెన్ హైమర్ సినిమా. దీన్ని రీల్ వెయిట్ వచ్చేసి 272 kgs. అలాగనే ఆ రీల్ను లాగితే 17 kilometers పోయిందంట. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని వాడడం ఎంత కష్టమో, అలాగనే వాటి వల్ల ఎంత పీక్ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందో. నెక్స్ట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్ వచ్చేసి ఒక సినిమాని డిజిటల్ సర్టిఫైడ్ కెమెరాస్తో షూట్ చేసి ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కల్పించడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ త్వరలో రాబోతున్న అందరికి ఇంట్రెస్టింగ్ ఉన్న రామాయణ సినిమా, అలాగనే డంకిర్క్, టెనెట్, ఇవన్నీ అనమాట. సో ఈ రెండింటిని డిఫరెన్స్ అర్థం చేసుకొని ఈసారి మీరే ఐమాక్స్ సినిమా పోయేటప్పుడు ఏది బాగా ఎక్స్పీరియన్స్ వస్తుందో దాన్ని బట్టి పోండి ఫ్రెండ్స్. సో రోజు రోజు టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఐమాక్స్ వాళ్ళు కూడా 70mm ట్రెడిషనల్ కెమెరాస్ దగ్గర ఆగిపోలే, వాళ్ళు డిజిటల్ టెక్నాలజీలో కూడా అడుగు పెట్టారు. ఈ ఫోటోలో చూస్తున్నారు చూడండి, ఇవన్నీ ఐమాక్స్ డిజిటల్ సర్టిఫైడ్ కెమెరాస్ అనమాట. వీటి వల్ల 70mm ట్రెడిషనల్ కెమెరా అంత రెజల్యూషన్ రాలేదు. కానీ ఈ డిజిటల్ కెమెరాస్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కానివ్వండి, కలర్ కరెక్షన్స్ కానివ్వండి, అలాగనే ఎఫెక్ట్స్ అప్లై చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో ఇంతవరకు ఐమాక్స్ యొక్క ఫిల్మ్ ఫార్మాట్స్ గురించి, అలాగనే ఐమాక్స్ యొక్క కెమెరాస్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఐమాక్స్ యొక్క ప్రొజెక్షన్ సిస్టమ్స్ గురించి, థియేటర్స్లో ఉన్న స్క్రీన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐమాక్స్ ప్రొజెక్షన్ సిస్టమ్స్ మరియు థియేటర్స్ మెయిన్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ 70mm థియేటర్ అనేసి, అలాగనే ఐమాక్స్ లేజర్ అనేసి, ఐమాక్స్ డిజిటల్ అనేసి. ఫస్ట్గా ఐమాక్స్ 70mm ట్రెడిషనల్ ఫిల్మ్ థియేటర్ గురించి మాట్లాడదాం. దీంట్లో 70mm ఫిల్మ్ అనేది హారిజాంటల్గా రొటేట్ అవుతూ ఉంటే 15,000 wattage ఉన్న ఒక జీనాన్ ఆర్క్ ల్యాంప్ ఆ ఫిల్మ్స్ మీద పడటం వల్ల మనకి 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉన్న స్క్రీన్ మీద పడుతుంది అనమాట. సో ఈ 1.43:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉన్న థియేటర్స్ అన్ని ఇమ్మర్షన్ బేస్డ్ థియేటర్స్ అనమాట. అంటే మనం కూర్చుని ఆ సినిమాని చూస్తే ఆ సినిమాలో మునిగిపోవాల్సిందే, అంతే. ఇంకా
అలానే మరో 2 ప్రొజెక్షన్ సిస్టమ్స్ వచ్చేసి ఐమాక్స్ విత్ లేజర్, ఐమాక్స్ డిజిటల్ అనేసి ఉంటాయి. ఐమాక్స్ విత్ లేజర్లో 8 GB లైట్ సోర్స్ యూస్ చేసి 4K రెజల్యూషన్ దాకా స్క్రీన్స్ అనేవి ఉంటాయి. అలానే ఐమాక్స్ డిజిటల్లో డిజిటల్ ప్రొజెక్టర్స్ యూస్ చేసుకొని 2K రెజల్యూషన్ దాకా మనకి సినిమాస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలానే 2 ఆస్పెక్ట్ రేషియోస్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. ఒకటి 1.43:1 ఆస్పెక్ట్ రేషియో మూవీ థియేటర్స్. దీంట్లో ఆ స్క్రీన్స్ అనేటివి చాలా హైట్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఇమేజ్లో ఒక స్టాండర్డ్ థియేటర్కి ఆ ఐమాక్స్ 1.43:1 ఆస్పెక్ట్ రేషియోకి ఉన్న తేడా ఏందో. అలానే ఇంకో రేషియో వచ్చేసి 1.9:1 రేషియో ఆస్పెక్ట్ రేషియోతో ఉన్న థియేటర్స్ అని కూడా అంటారు. దీంట్లో చూసే సినిమాలన్నీ నిజం ఐమాక్స్ కాదనమాట. ఎందుకంటే ఇవి అంత ఐమాక్స్ 1.43:1 రేషియోతో ఉన్నంత క్లారిటీ అయితే ఇవ్వలేవు. అందుకే దీన్ని మామూలుగా ఐమాక్స్ అని కూడా అంటా ఉంటారు. సో మొత్తానికి ఇదనమాట వీడియో ఐమాక్స్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఐమాక్స్ యొక్క ఫిల్ ఫార్మాట్స్ మరియు కెమెరాస్, అలానే వాళ్ళు వాడే ప్రొజెక్షన్ సిస్టమ్స్ మరియు స్క్రీన్స్ వల్ల మనకి ఎంత వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందో మీకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మూవీ చూసే వాళ్ళందరికీ షేర్ చేయండి, ఐమాక్స్ గురించి తెలుసుకుంటారు. అలానే ఫ్యూచర్లో రాబోతున్న రామాయణ మూవీ, ది ఓడసీ మూవీ ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో వాటి మీద మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు బై బాయ్.